అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కోసం మాట్లాడుకుంటున్నాం. అయితే మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు ఫ్యామిలీ పరంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరికీ కూడా తెలియాల్సింది ఒకటే ఏంటంటే, ఇప్పుడు బయట అందరూ కూడా ఈ స్మగ్లింగ్ మూవీస్, ఇలా ఏదైనా ఇన్సిడెంట్స్ మూవీస్, ఏదైనా ఫ్రాడ్ మూవీస్, ఏదైనా మనీ కోసం చెప్పడం కానీ, ఏదైనా బెట్టింగ్ కోసం ప్రమోట్ చేయడం కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా బయట మార్కెట్లో బాగా ముందుకెళ్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే పోరాటంలో చదువుకున్న వాల్యూ బాగా శంకర్ గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు చదువుకుంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తాడు అనేది చాలా స్పష్టంగా చూపించారు సినిమాలో. ఒక రాజకీయ నాయకుడు, ఒక సీఎం అంటే సీఎం ప్లేస్లో ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎవరైనా వాళ్ళ రైట్స్ని ఏ విధంగా మిస్ మ్యాచ్ చేస్తున్నారు అనేది ఈ విధంగా చదువుకుంటే కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీస్ అధికారి చదువుకున్న విలువను చాలా బాగా స్క్రీన్ మీద చూపించారు. దానికి ఉన్న ఈ విలువను కూడా ఈ మూవీ వల్ల పెరుగుతుంది బయట కూడా, మార్కెట్లో కూడా. ఎందుకంటే ఎప్పుడు ఈ స్మగ్లింగ్లు, మటర్లు వీడియోస్, రేప్స్ వీడియోస్, అవి ఇవి ఏదో చెప్పి ఇవన్నీ ఫేక్ మూవీస్ అని చాలా జనాల్లో నెగిటివిటీ ఉన్న సినిమాలే ఈ రోజుల్లో బాగుంటున్నాయి. సినిమా హీరోలేమో స్మగ్లర్లు అయితే, బయట ఏమో రాజకీయ నాయకులు ఇలాంటి సినిమాలు తీసిన మంచిగా ఉన్న ఇలాంటి పొలిటీషియన్ కానీ, బయట మార్కెట్లో జరిగే ఇన్సిడెంట్ పైన ఏంటి, ఎలక్షన్లో ఓటు ఎలా వేయాలి, ఏంటి పరిస్థితి, డబ్బులకి ఎలా అమ్ముడుపోతున్నారు అనేది ఇందులో సబ్జెక్టు. సో అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి సినిమా చాలా స్పష్టంగా చూపించారు. అయితే జనాలకు కావాల్సింది ఏంటి, 4 పాటలు, 4 ఫైట్లు, 4 రొమాన్స్ సీన్లు, 4 ఫైట్ సీన్లు. ఆ హీరో క్యారెక్టరు ఒక పద్ధతిగా ఉంటుందా లేకపోతే ఇంకోలా ఉంటుందా అని ఇంకెవరు చూడట్లేదు. ప్రజెంట్ జనాలందరూ కూడా కావాల్సిన నెగిటివిటీ ఉన్న రోల్స్ హీరో కావాలని కోరుకుంటున్నారు. అవన్నీ కాదు, క్లాసికల్ మూవీ చాలా నీట్గా ఉంది, చాలా అఫీషియల్గా ఉంది, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే విధంగా ఉంది. ఇది మీ అందరూ కూడా చూడొచ్చు. చాలా అందరికీ కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేలాగా ఉంది ఈ సినిమా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా యావరేజ్గా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది తర్వాత. అది శంకర్ గారు మార్కు కన్ఫర్మ్గా కనబడుతుంది, డిఫరెంట్గా చూపించారు. రామ్ చరణ్ ఒక యాక్టింగ్ కానీ, ఆ అప్పన్న క్యారెక్టర్లో ఉన్న తన యొక్క లోపల ఉన్న మొత్తం ఆ యొక్క మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్లడ్లో ఉన్న ఈ యాక్టింగ్ ఫీల్స్ అన్నీ కూడా ఈ సినిమాలో కనబడుతున్నాయి. సో దయచేసి ఎవరో కూడా నెగిటివ్ దాకా కావచ్చు, సినిమాని సినిమాలో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.